సంస్కృతం పాకిస్తాన్లో ఆవిర్భవించిందని ప్రసిద్ధ సంస్కృత వ్యాకరణకర్త పాణిని స్వాబి ప్రాంతంలోని ఒక గ్రామంలో జన్మించారని, ఆయన పాకిస్తాన్లోని తక్షశిల విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయునిగా పనిచేశారని పాకిస్తాన్కు చెందిన ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ ఇప్పుడు టాపిక్ ఆఫ్ డిస్కషన్గా మారింది. బేసిక్గా స్వాతంత్ర ఉద్యమాన్ని కానీ, బ్రిటిష్ వారిపై మన స్వాతంత్ర సమరయోధులు జరిపిన పోరాటాన్ని కానీ, విభజనకు ముందు భారత్తో ఉన్న రిలేషన్ కానీ పెద్దగా పట్టించుకొని పాకిస్తాన్ ఇప్పుడు ఏకంగా 5000 సంవత్సరాల ముందు నాటి సింధు నాగరికతపై మోజుపడుతుంది. సంస్కృతం భారత్కే కాదు మాకు సంబంధం ఉందంటూ ప్రచారం చేసుకుంటుంది. అంతేకాదు, మరో అడుగు ముందుకేసి సంస్కృత వ్యాకరణకర్త పాణిని మావాడేనని బలంగా వాదిస్తోంది. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ల మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. అయితే భారత్ పాకిస్తాన్తో ఉన్న వివాదాల కారణంగా సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టిన నేపథ్యంలో పాకిస్తాన్కు అకస్మాత్తుగా తన సింధు నాగరికత మూలాలు జ్ఞాపకం వస్తున్నాయి. తమ దేశ మూలాలు క్రీస్తు పూర్వం 3300 సంవత్సరం నాటి సింధు నాగరికతతో మొదలయ్యాయని ప్రచారం చేసుకొని సింధు నీటి ప్రయోజనాలను పొందే ప్రయత్నం చేస్తుంది. తమ దేశానికి విదేశీ రాయబారులను తీసుకుని వచ్చి వారితో చిలక పలుకులు పలికిస్తుంది. ఇందులో భాగంగా జూన్ 24న బ్రిటిష్ హై కమిషనర్ జేన్ మారియట్ పాకిస్తాన్ సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణకు నిధిని ప్రకటించారు. పాకిస్తాన్లో పురాతన తక్షశిల విశ్వవిద్యాలయం విలిసిల్లిన ప్రాంతాన్ని ఆస్ట్రేలియా హై కమిషనర్ టిమోథీ కేన్ సందర్శించి పాకిస్తాన్ ఉజ్వల వారసత్వ సంపదను ప్రశంసించారు. సింధు జలాల కోసం సాగుతున్న సంఘర్షణలో భాగంగానే పాకిస్తాన్ తన భూభాగంపై ఇస్లాం మతం పుట్టక ముందు ఉన్న చరిత్రను తమ దేశ చరిత్రగా ప్రచారం చేసుకుంటుంది. సైనిక నియంత జియా ఉల్ హక్ పరిపాలన కాలం నుంచి తన చరిత్ర క్రీస్తు శకం 711లో మహమ్మద్ బిన్ కాసిం సింధు ప్రాంతంపై దండయాత్రని మూలంగా చెబుతూ వచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు సడన్గా తన సింధు నాగరికత మూలాలను ప్రముఖంగా ప్రస్తావిస్తుంది. పాకిస్తాన్లో సంస్కృత భాషకు అందుతున్న ప్రోత్సాహంపై బీబీసీ ఒక వీడియో రూపొందించింది. దేశ విభజన జరిగిన తర్వాత తొలిసారిగా పాకిస్తాన్ ప్రాథమిక ఉన్నత విద్యా పాఠశాలలో సంస్కృతాన్ని చేర్చింది. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్లో 2 సంస్కృత కోర్సులను విద్యార్థులకు బోధిస్తున్నారు. సంస్కృతం ఇప్పుడు పాకిస్తాన్ విద్యా వ్యవస్థలో భాగం కానుంది. ఈ కార్యక్రమానికి డాక్టర్ షాహిద్ రషీద్ నేతృత్వం వహిస్తున్నారు. డాక్టర్ షాహిద్ రషీద్ బీబీసీతో మాట్లాడుతూ, లాహోర్లోని అనార్కలి బజారులో ఒకప్పుడు సంస్కృత పుస్తకాలు ప్రచురితమయ్యేవని, ఎక్కడి నుండి హిందుస్థాన్ మొత్తానికి అవి సరఫరా అయ్యేవని చెప్పారు. ఇవన్నీ చెప్పడం ద్వారా సింధు జలాలపై తమకు హక్కు ఉందని ప్రపంచానికి చాటడానికి, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో తన వాదనను బలోపేతం చేసుకోవడానికి పాక్ ప్రయత్నాలు చేస్తోంది.